కాంగ్రెస్ పార్టీ తరపున ఈ మధ్య కాలంలో యాక్టివ్గా ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ని నిలదీస్తా ఎవడైతే పోస్టులు పెడుతున్నాడో వాళ్ళందరినీ కూడా ఇవాళ పోలీసుల్ని హత్యాయత్నం చేశారు, పోలీసుల్ని చంపబోయారని చెప్పని పోలీస్ కానిస్టేబుల్తో కేసు పెట్టి 16 మంది అన్యాయంగా చిన్న చిన్న కుర్రోళ్ళని 3 పదులు నిండని కుర్రోళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఈ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. మరి చట్టం, ధర్మం, న్యాయం ఏమవుతుందో మరి అర్థం కావట్లేదు. ఈ పోయే కాలం ఎంతకాలం ఉంటుందో ఈ రాష్ట్రానికి అర్థం కావట్లేదు. ఇంకా 4 ఏళ్ళు భరించాల్సిన కర్మేనా ఈ రాష్ట్రానికి అనేది అందరూ ఏడ్చే పరిస్థితి. ఇవాళ పోలీసులని మేము ప్రపంచాన్ని ఒకసారి చూడమంటాం. ఈ కళ్ళ కట్టినట్టు జరిగినటువంటి గొడవ చూడండి ఒకసారి. ఇందులో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రాళ్ళు వెళ్తున్నాయా వైసీపీ ప్రభ మీదకి? పోలీసులు ఏమన్నా ఒక్కళ్ళన్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారా? ఆనందంగా తన్మయంతో ఎలా ఉన్నారో చూశారు మనం. అంటే ఇంత పచ్చిగా పసుపు పచ్చగా ఉద్యోగం చేస్తే పోలీసులు ఈ రాష్ట్రంలోని ప్రజలకి ఏం నేర్పిస్తుంది పోలీసు వ్యవస్థ అని అడుగుతున్నాను. అంటే ఈ రాష్ట్రం మీరు ధర్మంగా కిరాయి మోకల్ని, రౌడీ మోకల్ని కట్టడి చేయాల్సినటువంటి కాకి చొక్కా ఈ రకంగా కిరాయి మోకలకి, రౌడీలకి, దౌర్జన్యకారులకి మీరు ఒత్తాసు పలికి పోలీసులతో ఈ రకంగా కేసు పెట్టించి రాళ్ళేసి కొట్టిందేమో తెలుగుదేశం వాళ్ళు, ఆ రాళ్ళ దెబ్బలేమో రాళ్ళు పోలీసులకి ఎక్కడన్నా దెబ్బ తగిలి ఉంటే అదేమో తెలుగుదేశం వాడు ఇచ్చిన రాయితో దెబ్బ తగిలితే వైసీపీ వాళ్ళ అనామకులందరినీ, అమాయకుల్ని తీసుకొచ్చి వాళ్ళ కేసులో పెట్టారు.